అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన వీడియోస్ మంచిగానే ఉత్తారు కానీ మరి లైకులు ఎందుకు వస్తలేవు దోస్తులు? మీరు అనుకున్నట్టే మీకు నచ్చినట్టే మంచిగా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తా అంటే మరి మీరు మాకు లైకులు కొడతలేరు. నిన్న కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోసకు కనీసం 3000 లైకులన్నా రావాలని పెట్టినాం. ఓర్ని అవ 2300 చిల్లర లైకులు వచ్చినాయి. అబ్బా దోస్తులు గిట్ల ఎందుకు ఎత్తారు మీరు? గిట్ల ఎత్తే మాకు ఇక మరి బాగా అనిపిస్తుంది కదా. మంచిగా లైకులు అయితే కొట్టుర్రి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 86 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముసలోడు నమ్మలాగిండు. నేను తాకని చెప్తా అంటే కూడా తాగుతాండు. నా మాట అంటే మొత్తం లెక్కే లేకుండా పోతాంది. మంట పెట్టినవా? పెట్టినదా? ఈ కట్ట తీసి లుంగిల నూకుతా, దెబ్బకే కాలిపోతూ. నేనేమంటాననే గా కట్ట తీసి నా లుంగిలో పెడతాన పడుతుంది. నేనేమన్నా అన్నానే ఇప్పుడు? ఏమను కాదు. అప్పుడు ఎందుకు తాగొచ్చినావు నువ్వు? ఆ పంచాయతీకి అన్నప్పుడు పోయినప్పుడు పంచాయతీకి రావాలి గాని నువ్వు తాగుడు ఎందుకు తాగుతావు? నేను అప్పుడే అన్నాక అన్నంటుకున్నది ఓర్ని వచ్చి ముద్ది ఇవ్వబడుతుంది. నేను దడుచుకుంటుంది ఒకటేసారి. ముద్దిస్తే కూడా బాధేనా అరలడ్డుగా? ఏదో నాకు ప్రేమ వంగుకొచ్చింది అందుకే నేను ముద్దిచ్చినా. ఇచ్చినవుతి తాగింది దిగినట్టున్నది కదా, అందుకే నిమ్మలంగా మాట్లాడుతున్నావా? నువ్వు తాగుడు బంద్ చేయి, ఇంకోసారి రాయినట్టు ఉన్నావు అనుకో నిజంగా ఇగో ఈ కట్టెలను తీసి లుంగిలో ఉచ్చుతా. ఎట్లయితే అట్లా అడిగ నాకు తిక్కలేస్తుంది. అబ్బో అబ్బో సరిపాడు కానీ బగ్గ పెడతాంది. తిన్నావే? తిన్నవ్వా. అంత మంచిగా పెట్టినవవ్వా, సలి బగ్గ పెడతాంది. ఇక నీ గురించే పెట్టాను వస్తావని. దీని మాటలన్నీ గమ్మతుంటాయి. అయ్యో గట్లడబడితే బావా, నీ గురించి నువ్వు పెట్టుకున్నావు. ఇక నాకు చలి వశపడతలేదని నేను తిన్నా, కడుపులో సరి వచ్చింది. ఇక ఊరికొచ్చిన నీకు కడుపు కడుపు గింత అంతున్నది. మెడలు చూస్తే కట్టె పుల్లంతా, తలకాయ చూస్తే పెద్ద గుమ్మడికాయ అంతా. భలే ఉంటవే నువ్వు. ఏ చేయాలవ్వా, మా తాత పోలికలు వచ్చినాయి నాకు. అయితే తిన్నావా? మరి ఏం కూర అనుకున్నావు? నేను అవ్వా ఆమ్లెట్ వేసుకున్నా. ఈ కోడలున్న బిడ్డ లేదా? ఎవ్వరు కనబడతలేరు, ఎవ్వల సప్పులు లేదు. కోడలు అవ్వగారింటికి పోయింది, బిడ్డనేమో అత్తగారింటికి పోయింది. కోడలు ఇప్పుడు నీళ్లు పోసుకుంది కదా, 3 నెలలు పడ్డాయి. ఇక నీకు రంది ఎక్కడిది? మనవడో మనవరాలు అత్తే ఎత్తుకొని కూర్చుంటావు. నాకేం రందే? ఇక మనవడు మనవరాలు ఎత్తుకొని కూర్చుంటే కోడలు కొడుకు కలిపి నాకు ఇక ముద్దలు వేసుకుంటే నోట్లో పెడతారు. పెడతారు కానీ ఇద్దా పందందా అనుకో. నీకు నాతోటేం పని? అయ్యో గట్ల కాదే, నిద్ర పోదందా అని అంటానా. టైం 9 అయిపోతాంది. నువ్వు అనుకోనే అత్తగాని. పో నర్సన్నకు నువ్వు లేకపోతే నిద్ర పట్టది కావచ్చు. ఎందుకు నిద్ర పట్టది? ఇవరాక గుర్రు కొట్టిండు, ఇప్పుడే లేచిండు ఇంతకు ముందే. అవ్వా ఈ మంట అయితుండనవ్వ, నేను కావుతా ఈ కట్టెలోడ్చేదాకా. ఉంటావా? మరి ఉండు, ఇక పోతానా అని అప్పుడెప్పుడో పెట్టినామంట. ఇక నాకు కూడా నిద్ర వచ్చినట్టు అవుతుంది. పండుకో కొడుకు అన్నాడు, వాడు మావంటాడు దా. ముసలోడు వండాక నాతోడు తలుగుతాడు. అవ్వా ఇచ్చ ఉన్నది ఈ మంటకాడు ఉంటా అంటే. దీని మీద మంచం వేసుకొని పంటే మంచిగుండు. ఏమండి, నేను ఒక 4 రోజులు మా అమ్మోళ్ళింటికి పోయేస్తా. ఎందుకే అమ్మోళ్ళింటికి? మొన్నటిదాకా సంవత్సరం అంతా అక్కడనే ఉండత్తివి, ఇప్పుడేమో పోతానంటున్నావు. అవసరం లేదు. అయ్యో గట్ల కాదు. ఇప్పుడు వచ్చి నేను 20 రోజులు అవుతుంది. నాకెందుకో పానం కొట్టుకుంటాంది, పొయ్యత్తా. చిన్నోడు కూడా మా అమ్మకు కలలున్నాడట, ఊకంటాంది బిడ్డ రా 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 అని. అందుకే పొయ్యత్తనయ్యా. అంతగానం పానం కొట్టుకుంటే మీ అమ్మ నచ్చి చూసి పొమ్మనొచ్చు కదా. అది నన్నే రమ్మంటాంది. ఇక నేను పోతే అక్కడ నిమ్మలంగా 2-3 రోజులు ఉండి అత్తా అని. నువ్వు పోతావు కానీ నాకు చిన్నోని మీద పానం కొట్టుకోదా అని నేను వీడిని చూడకుండా ఉండలేకపోతున్నా. నువ్వు పోతే 2-3 రోజులకు రావు, మళ్ళీ ఏ 10 రోజులు ఉంటావో ఏ నెల రోజులు ఉంటావో. ఈసారి తొందరనే అత్తా. చూద్దాం తీ, రేపన్నెల్లుడన్నా ఓదువు తీయి నేను చెప్పినప్పుడు. పోతా అంటే మరి ఎల్లుండి మా వదిన హాస్పిటల్ అయి ఉంచుకుంటుందట. మళ్ళా ఇటు అత్తది కావచ్చు. మా అన్న మొత్తం ఏడుతాడట మా వదిన గురించి. నీ ముఖానికి ఎప్పుడన్నా ఏడ్చినావా?
అయ్యో నేను రానే అత్తిని నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు రాలే ఎన్నిసార్లు నీ దగ్గర ఉండలే ఇక మీ అన్నగానికి ఏందో మరి. ఏమో ఇక మా వదినే ఇటే చూపించుకొని వచ్చి ఓ వారం రోజులు ఉంటది కావచ్చు. ఇక ఉన్నప్పుడు నేను పోతే చిన్నోడిని ఉత్తది కదా ఉంటది కదా అని అనుకుంటాన్నా. ఆమె వచ్చినాక ఇట్లా పోదువుతి. సరే అత్తమ్మా, ఓ అత్తమ్మా. ఏమైందే? ఏం లేదు అత్తమ్మా, గీ చిన్నోడిని ఎత్తుకోవా? ఇలా పొద్దుగానే లేచిండు, నన్ను ఏ పని చేసుకొని ఇత్తలేడు. ఆయనకు వంట చేస్తా ఆఫీస్కి పోతాడు కదా. అయ్యో అవునానే, ఇటుదే. ఎందుకేమన్నా పని ఉన్నదా? ఏం పని లేదే, తాననుకోతా అని నీళ్లు పెట్టుకున్నా గాని ఇక తర్వాత ఎత్తది. ఇటుదే ఆయనకైతే వంట అయితే వేయిపో. ఆడిపిత్త పో, నువ్వైతే వంట అయితే వేసుకోపో. సరే అత్తమ్మా. ఏమైందయ్యా పొద్దుగాల లేచి మమ్మీని గోస ఉచ్చుకుంటాను, మంచిగా వండచ్చు. అబ్బా మాకిప్పుడు గట్లుంటే నేనైతే పొద్దంతా వందును రాత్రంతా వందును మంచిగా తినుకుంటా. అవునే కన్నయ్య, మంచిగా వండచ్చు. ఏమంటున్నావే? నాకేమో నీ భాష అర్థం కాదాయే. నీ భాష నాకు అర్థం కాదు, నా భాష మరి నీకు అర్థమవుతుందా అనే? చిన్న కన్నయ్య దా, మనం కాసేపు బెడ్ల వండి ముచ్చట పెట్టుకుందాం. మూసుకొస్తున్నానే బాబా, మొత్తం సౌసులు నీకే గదా, రాసుకొస్తున్నానే బాబా. ఎవరిరా? ఎవరిని మోసుకొస్తాను? నేను పాట పాడుకుంటున్నాను, వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకే. ఏం పాట రాని? పాట పాడగాను ఏమో మోసుకొస్తున్నాన పడితివి. అయ్యో కొంతసేపు నన్ను డిస్టర్బ్ చేయకే, అట్లా నిద్రత్తాంది పంట. నిద్రత్తుంది పంటావు, లేచినావు, చాయ్ తాగినావు, మళ్ళా వన్నావు. రాత్రంతా ఏ డ్యూటీ పోయినావు మరి? ఏడబోయి మొద్దులు మోసొచ్చినవురా, ఇప్పుడు నిద్రత్తుందంటావు. మళ్ళా నువ్వు రాత్రంతా ఫోన్ ఒత్తుకుంటా ఏం చేస్తాన్నావు నాకైతే అర్థమే అయితలేదు. ఏ ఆగే నువ్వు ఒర్రకు. ఫోన్ వస్తాంద్రా, ఎవరు చేస్తారో? ఆ ఫ్యాన్స్ బొచ్చడు మంది ఉన్నారు. హలో అల్లుడు. అవు అత్తమ్మా, నువ్వేనా? ఏమైంది? నా ఫోన్కి ఏ పడుతుంది? ఏం లేదు, అక్కది ఫోన్ కలుపుతలేదు, ఏమైందని నీకు చెప్తానా. మా అక్క ఇంకా లేవలేదు, మంచిగా వన్నది. ఏంది 9 అయిపోతాంది ఇంకా లేవలేదా? లేవలేదు, దానికి సాతన అవుతలేదట, పన్నది. ఎందుకు అత్తమ్మా, ఏమన్నా పనా? ఏం పని లేదు అల్లుడు, అట్టిగానే చేసినా. మరి దావకాళ్ళకు రేపు పోతుర్రా అని. పోతారట రేపు దావకాన్ల కూర. ఇక అక్కతోటి నువ్వు కూడా రా మా ఇంటికి. అబ్బో నేను రాను. నేనెందుకు అత్తా? అయ్యో టైం పాస్ అయ్యి. ఏ టైం పాస్ అయినా ఏదైనా నేను రాను గాని అక్కలేసినాక ఫోన్ చేయమంటది అత్తమ్మా. సరే చేయమని మర్చిపోకు. ఓకే. గీవేందే నాకు ఫోన్ చేస్తుంది. అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట. అక్క ఇంకా లేవలేదా అనే? లేపో, ఎంతసేపు అంటది. అయ్యో లేపుతా తీ కొడుక, నీకేం ఎగిరితమైతుంది అన్ననీతి. ఆమెకి ఏడ పని ఉండదు, ఊకే ఫోన్ చేసుకుంటూ రిచ్చుకుంటూ ఉంటది. నేను చెప్తా ఆగే, శకుంతలదేవి నీ పేరు. చెప్పుకో చేసుకో, అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. ఓహో నీ అవ, నువ్వెత్తన్నావే నా మీద సాత్రం. ఏందక్క పొద్దుగాలనే వచ్చినావు? అక్కకింత బువ్వేసులు కావచ్చు, అండుకోలేనట్టున్నది, అందుకే వస్తాంది. ఇక మరి ఎందుకుర్రా? పెట్టే సాపత్త పెట్టుమంటున్నావా? ఓర్ని అవని దుకాణము ఒక 2 అడుగులు అటు ముందడికైతే దుకాణమేనా? 10 రూపాయల పొట్లను తెచ్చుకుంటేమో సాపత్త గురించి మా ఇంటి దాకా వచ్చినావా? ఇది ఏది ఒడవద్దు, మందిదే ఒడవాలి. అన్నేదైతేనే సెట్ అవుతాడు వీడు గాని. నన్నెందుకు దంతదని అవ్వ, నన్ను దన్నేదాన్ని వేసుకోను నేను. తన్నిచ్చుకునేదాన్ని వేసుకుంటా. పోయే నాకు నొత్తుంది. నీకు అన్ని నొత్తాయి, ఇక నొయ్యందేది. కూసో అక్క, నేను చాయ పోతా. ఇక చాయ పత్తి ఏం తీసుకుపోయి చాయ పెట్టుకుంటావు నువ్వు? నీకేడ పని లేదా అనే? చాయ పత్తే ఇవన్నందుకు ఇచ్చేలా కొట్టక చాయ పోత్తా అంటావు. ఈ అవ్వ వచ్చిన వాళ్ళందరినీ మంచిగానే అరుచుకుంటావు నువ్వు అవుతావే గాని. ఇట్లా చేసినావు అనుకో, కోడలు వచ్చేది ఎవతను ఉంటే నిన్ను 2 ఉతుకుతుంది. ఉతుకుతుంది. దాని సొమ్మ ఏమన్నా నేను మందికి పెడతా అంటానారా?
షాపత్త పెట్టి పంకాక షాయ పెట్టుకత్తా అనబడుతుంది. పో నీకే గంతున్నది, నేనేం చేస్తా. పుణ్యం ఉంటదే చిక్కగా పెట్టుకోరా. నీకు ఓసురే ఎక్కువ అంటే చిక్క కావాలా? ఓ వారి పొద్దుగాల పెద్దమ్మతో ఏం మొరుతున్నావురా? ఇగో సాయపత్తకు వచ్చిందే అమ్మ, సాయపత్త పెట్టి పంపచ్చు కదా. ఇగో నీకు సాయబొత్త కూసో అంటాంది, దానికి ఏమైనా పని ఉన్నదా చెప్పు. నీది బగ్గనే నొత్తుందిరా. నొత్తాంది. నువ్వు భలే ఉన్నావు పో, మాకు తగ్గట్టు నువ్వు దొరికినవు. ఏ వర్రకరా, నువ్వు ఇప్పుడే లేచినవేమో. నీ పని మంచుకున్నది పో. మీ అత్త ఫోన్ చేసింది, చేయనట్టు ఏయి మీ అత్తకు. ఆమెకి ఏడ పని లేదు, ఆమెకు పొద్దుగానే తీరుతాంది పని. ఇక నేను పోతే 12 అయితే తినవరకు కానీ ఇప్పుడు మంచిగా ఒకతే మంచిగా నమ్మ తింటాంది ఉంటుంది. రేపు పోతున్నావా? పోతారా, ఇక ఏం చేయాలి, బాబా రారా అంటాండు. పోయే పో. నీకైతే ఇది ఎప్పుడు వీకుతుందా అని చూస్తున్నావు కదరా. మంచిగా ఆరాంసగా తినచ్చు, ఎవరితోటి పడితే వాళ్ళతో తిరగచ్చు అని చూస్తాను. ఏ గట్ల కాదే అక్క, పొయ్యి అట్లా వారం రోజులు ఉండిరా, వాళ్ళకు కూడా నిమ్మలం అవుతుంది కదా. కూసో, ఇంకెందుకు నిలుసున్నావు? పొద్దుగాలనే ఛాయకొచ్చిందే. నాకు పెట్టుతున్నవారా. ఇక నా సొమ్ము కాకపోతే మంది సొమ్మ, నా అయ్యది నాది కాదా, నాది నా అయ్యది కాదా? నీ అవ్వ. ఏ ఉర్రకురా పెద్దమ్మని ఏమనకు, అనికి నోరు నొయ్యది ఏది నొయ్యది. ఇక ఒర్రుకోర్రి నత్తి దాంతో నేను పోతాను బయటికి. నిక్కు నీకేమైనా కొంచెం ఉన్నదా? చాయ పత్తకొచ్చి చాయ్ తాగుతాంది. కూసో అక్క, వాని గురించి నీకు తెలియదా? వానితోటి నువ్వేం వరుతావు? వానితోటి వరితే మన తలకాయ తింటాడు. ఉన్నే ఓ పోరి, నా బర్త్డే వస్తాందే, నేను డ్రెస్ తీసుకుంటా, మనము కరీంనగర్ పోదామా అని. ఏ కరీంనగర్ ఎందుకే? ఒక్క డ్రెస్ గురించి గంత దూరం పోతావా? ఏ గట్ల కాదే, కరీంనగర్ పోతే అన్నిటికాడికి తిరిగి రావచ్చు కదా. ఊకింట్లో ఉండేనా ఎంజాయ్ చేయొద్దా? ఏం ఎంజాయ్? నా పోరానికి తెలిస్తే అవసరం లేదు, తిరుగుడు ఎటు అవసరం లేదంటాడు. ఇక నీ కథ చెప్తావా? ఏందో కవర్ చేయాలే ఏదోటి అనగానే వస్తాండే నీ పిల్లగాడు. పొద్దుగానే ఈ గుడ్ల పోరికేడా పని లేదా? నా పొల్ల దగ్గరికి వచ్చి ముచ్చట పెడుతుంది. బంటి ఎటు పోతున్నావు? నీ గురించే వస్తానా. కాల్తీ జోక్స్ నాటకాలు ఏకు సంపుతా. మరి పొద్దుగాలనే పని తీరిందా మీకు? మంచిగానే ముచ్చట పెడతారు ఇద్దరు. ఏం లేదు, మేము కరీంనగర్ పోతాం ఇవాళ. కరీంనగర్ ఎందుకు? దాని బర్త్డే ఉందట, డ్రెస్ కొనుక్కుంటదట, పోదాం రా అని అంటుంది. గంత దూరం అవసరమా? ఇక్కడ ఏదోటి కొనుక్కోక. డ్రెస్కి ఏమైంది? అది మంచిగా ఉంది కదా, షార్టు మిడ్డి, అది వేసుకో బర్త్డే రోజు. ఏమైతుంది? అయ్యో నువ్వు ఈ జోకులకే ఉన్నావు గాని. అరే నిజమే. సరే గాని పొమ్మంటావా చెప్పు? పోయేస్తాం మరి ఈరోజు. నో పర్మిషన్. ఇక్కడ కొనుక్కోవచ్చు, ఒక డ్రెస్ గురించి కరీంనగర్ అవసరం లేదు. ఓ బంటి ఒప్పుకోరాదు జరా. నేను ఒప్పుకున్నా, వాళ్ళ అన్నగాడు ఒప్పుకోడు ఇంట్లో. నువ్వు కూడా రారా, అమ్మతోటి ఎంజాయ్ చేద్దాం. నువ్వంటే నీ బాయ్ ఫ్రెండ్ పట్టుకొని ఎంజాయ్ చేస్తావు, నేనేమో పట్టుకొని ఎంజాయ్ చేయాలి. అప్పటి మందం ఎవరన్నా సెట్ చేసుకో. బంటి నీకేడ పని లేదు. ఈ బంటి అనుడు సరే, నువ్వు నవ్వుడు సరే, మంచిగున్నారే ఇద్దరు. నాకు నవ్వు వస్తుంది వాడు మాట్లాడితే. పోదామా? మరి నేను కూడా రెడీ చేస్తా. నా దగ్గర అయితే రూపాయి లేదు, మొత్తం మీరే పెట్టుకోవాలి. దానికి బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండి అత్తి దండగా శుద్ధ నువ్వు దానికి కొనియాలి కానీ అది నీకు కొనిచ్చుడు ఎక్కడిది? నాకు జాబ్ వచ్చినాక ఉన్నాయన్ని దానికి పెట్టకపోతే ఎవరికి పెడతా నేను? అది వచ్చిన వరకు చూసిన వరకు తీ పోదామారా నిజంగానే. అయ్యో మీ అన్న ఒప్పుకోడు, నువ్వు లేనిపోని కథలు పడకు, మళ్ళీ తిడతాడు. ఎందుకు తిట్లు పడతావు? నువ్వు తిట్లు పడితేనేమో నాకు నచ్చది. నువ్వు డల్లు ఉన్నావు అనుకో, మళ్ళీ మీ వాళ్ళు తిట్టినాక నేను మాత్రం ఊకోని చెప్తున్నా. అయ్యో పోరి అడిగే ఫోన్ చేసి పోదామంటే పోదాం. నిజమే బంటి అన్నట్టు మా అన్న పంపడే తిడతాడు. నీకు భలే దొరికిర్రే, అన్న పంపితే బాయ్ ఫ్రెండ్ పంపడు, బాయ్ ఫ్రెండ్ పంపితే అన్న పంపడు. మంచిగా ఉన్నారు పోర్రి. నీ సోపతి బట్టి నీతోటి క్లోజ్ అవుతుంది, ఇంకెవరితో అన్న క్లోజ్ అయితే వాళ్ళు అద్దరు కావచ్చు నాతోటి. ఏ గట్లెందుకంటవే, గడి కొయ్యి కొనుకొచ్చుకుందాం పా, మంచిగానే ఉంటాయి. సరే తీ, నేను కాసేపు అయినాక ఫోన్ చేస్తారా మరి చూసేద్దాం. సరే. మా కడుకులు పర్ర కమ్మానే ఉన్నాయి, ఇంకిని తీసుకుంటే అయిపోవు. ఇక పైసలు లేక కొన్నే తీసుకుంటుని 2 డబ్బాలు. పొద్దునే పర్ర ఏం బుక్కుతాన్నావు? నేను మక్కటుకులు కొనుక్కున్నా తింటానా. ఏమైంది ఇప్పుడు? నీకేమైతుంది? నువ్వు పర్ర నవ్వులతే నాకు అక్కడ దాటిన పడుతుంది. నువ్వు కూడా వచ్చి నవ్వులు ఎవరొద్దంటారు నిన్ను? ఏమో తీర లడ్డు,
ఏం కూర వండినవే? ఏం కూర లేదు, కందిపప్పు ఉన్నది వేసిన. నీ పప్పు చల్లగుండా పప్పు తిని 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 ముఖం కొట్టినట్టు అయింది. కొడుకు తిన్నాడా మరి? పట్టకపోయిండా? పట్టకపోతే ఏం చేస్తాడు, మా పట్టకవేండు. అత్తదట్నా కోడలు రేపు? ఫోన్ చేసి అడగలేవు. అత్తదట్నా, పోతదట్నా, తింటదట్నా, పట్టదట్నా అన్ని నన్నే అడుగుతారు. అందరూ నన్నే అడుగుతారు. మరి వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఏమైతుంది? ఇక అత్తది కావచ్చు రాదా, అందుకే మొగడు కొంచెం సంబరంగా ఉన్నాడు ఇవాళ. ఇక రేపు అత్తదని. యోగి మాటలు బంద్ చేసుకో. అర్థమైతుందా? ఎవరు మెచ్చరు ఆ మాటలకు? ఇంకెవరు మెచ్చేది ఉన్నది? అయిపోయింది. మెచ్చితివి, మెడల మూడు మూడు ఎత్తివి, కథం అయ్యే పాయే. ఇంకేందయ్యా మెచ్చేది? అరే లడ్డు మియ్య గట్ల కాదే. కోడల దగ్గరైనా, కొడుకు దగ్గరైనా, అల్లుడు దగ్గరైనా, బిడ్డ దగ్గరైనా మాట అదుపులా ఉండాలి. మాట జారిందంటే మళ్ళా వెనక్కి తీసుకోలేము. గట్ల అంటానా? నేను గట్లేం జారగొట్ట తియ్యి. నువ్వైతే చేసే పని చేసుకోపో. నువ్వైతే తింటనే ఉండాలి నువ్వు. అయ్యో గివ్విటికే తింటనే ఉండాలని పడితేవి. నీ జిట్టే తాకుతుంది నాకు. కడుపులా ఏది తిన్నా కూడా దొడ్డుకూరు కూడా అవుతుంది. మరి కడుపులా నిమిషం ఉంటలేదు, అంత నీ జిట్టే. అయ్యో రామా, మరి నాకు తిక్కలేస్తుంది. అంత బోరు కొడుతుంది. ఇలా మల్లక్కకేం పుట్టింది, ఇటు మొకే రాకపాయే. కోడల కన్నా ఫోన్ చేద్దాం. ఓసారి కోడలకు, ఓసారి బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడితే నిమ్మలం అవుతుంది. హలో కోడలా, కోడలా, కొడుకు పెళ్ళావా, అత్తా ఓ అత్తా నా మొగుడు అవ్వా. నాకు చూసినావా, నేను పాట పాడితే నువ్వు పాట పాడుతున్నావేమే. ఏం చేస్తున్నావు? ఏం లేదత్తమ్మా, అట్టిగానే ఉన్నా, బయట అటు ఇటు తిరుగుతున్నా. ఓహో తిన్నావానే? ఏం కూర వండింది, ఏం కథ, ఏమైనా టిఫిన్ చేసినావా? టిఫిన్ చేసిన, దోశలు పోసింది. గాని నువ్వు తిన్నావా అత్తమ్మ? ఏం చేస్తున్నావు? నీకేందే, దోశలు పోసుకుంటారు, ఇడ్లీలు వేసుకుంటారు, బోండాలు వేసుకుంటారు. ఇక నాకు అవన్నీ చేయసాతనైతే ఆయే. ఇక ఏదున్నా బయట నుండి కొనుకొచ్చుకుంటే కానీ ఇక పైసలు లేకపాయే కొనుకొచ్చుకుందామంటే అని చూసుడు. ఎందుకు పైసలు లేవు? మామయ్య తెమ్మంటదేడా? ఇక ఎందుకు గాని. అయితే రేపు పత్తనవానే దవాఖానలో పోయి ఇటేరా. ఓ వదినే రారా అని బాగంటున్నావు. మరి కోడలికి ఏం తెచ్చి పెడతావు? కోడలికి ఏం తెచ్చి పెట్టిపోయింది? అది ఏదంటే అదే, ఏది కోరుకుంటే అండి పెట్టుడు, చేసి పెట్టుడు నా వంతు. అబ్బో అత్తమ్మ చేస్తావా? చేయనాయే. నువ్వు పెద్ద పెద్ద అడిగితే ఏను కానీ ఇంత సాయి పెట్టుకొచ్చుడో, ఇంత పాలు పెట్టుకొచ్చుడో, అన్నం ఏమనడో మా ఎత్త. గట్ల కాదు, ఏమైనా తినేటి చేస్తావా అనంటే గవ్వన పడుతుంది నువ్వు. అన్ని ఎత్తది. ఓ వదినే నువ్వేం రంది పెట్టుకోకు, నువ్వు కూడా ఇటు వస్తావా? రా మరి. అబ్బో నేనత్తే నా పొలగాడు, నా ముసలోడు ఎట్లా? అయ్యో అచ్చున్నప్పుడు ఎటువైంది? ఇక ఉన్నగాని ఏముంటావు ఊకే. సరే తియ్యి లత, రేపు రాయే మరి దావకాల చూసుకొని. అత్త సరే తియ్యే ఉండు. ఉంటానా. ఇక రేపు అత్తే నాది వలిగిపోతుంది నాకు తెలుసు. ఈ వారం రోజులు ఉంటే నన్ను ఎంత గోస ఉంచుకుంటుందో. నా బిడ్డకి ఏమైంది, ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు. పిల్లగాంతో దానికి గోస ఏంది మరి, ఏడవేంది లిఫ్ట్ ఎత్తలేదు. ఏం చెప్తాందో ఆ పిల్లగాంతో దానికి గోస. అవ్వా గట్టి మొక్కయన్న పోయేత్తా. ఏం సప్పుడు అది? ఏం మీసాలు గుచ్చుకుంటాన్నాయి? అరే చక్కెరలు అవుతాందే. ఇది ఖచ్చితంగా పోషించనే మీసాలోడు ఉన్నట్టున్నాడు, అందుకే మీసాలు గుచ్చుకుంటున్నాయి అంటాంది. ఓ దీన్ని నవ్వించకపోను, దీనికి ఆలలేదు పాలలేదు మీసాలో ఇంట్లో పిలుచుకోవడానికి. ఏమైంది నర్సవ్వా? నాకు చూడే, వాళ్ళ ముచ్చట్లు చూడు, వాళ్ళ నవ్వుడు చూడు. మీసాలోడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. మల్లయ్య చక్కెరగులు అవుతుందట మీసాలతోటి. వీళ్ళకు ఏందన్నట్టు? ఏం మనకేంది పా? దీన్ని ఆగు, దీన్ని ఆ గుండుదానికి దొరకబట్టియాలి ఒకసారి. అత్తరు పావ, మనం ముందు పోదాము. అత్తరాని మనకేమైనా భయమా? ఓర్ని వాళ్ళ లంగతనం చేసేటోళ్ళు భయపడతలేరు, మనం నీయత ఉండే వాళ్ళకు మనకేం భయమే? అబ్బా ఇల్లు ఇన్నే ఉన్నారు కదా. ఎల్లిండు ఏందావా, నేను రోడ్ పొంట పోయి వస్తానా. రోడ్ పంట పోయేస్తున్నావా? అవునా, ఎవరికో మీసాలు గుచ్చుకుంటున్నాయని బాగొర్రి వరదాకా. ఏమైందే? ఏం లేదు పోసక్క, ఏం లేదు. ఏమైంది? పోక గీడ అయినవు. అయ్యో పోతాడు పోసక్క. ఓ రాయమల్లు, ఆ మీసాలు అయితే కొరిగించుకుంటే ఏంది? ఆ మీసాలు ఏమంటే అందరికి బాగా ఇబ్బంది అవుతుంది. ఎవలకవ్వ ఇబ్బంది అయింది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ నర్సవ్వ, ఏ పోవయ్యా, అది గట్టినే అంటది గాని ఇక మీసాలతోటి పోసికి చక్కెర కూడా అవుతుందేమో. నీకేం నొయ్యదా అనే
ఊకే వర్రిందానివి వర్తావు. ఊకే మందిళ్ళలో పొంట ఎవరు ఏం చేస్తారని చూసుకుంటూనే ఉంటదేమే నర్సి. ఓ పోసక్క, నేను ఇప్పుడే వెళ్ళినా. నీ కోడలో బిడ్డో ఉన్నాయి పోవు, ఇంతకే వెళ్ళకపోదువు. ఇక వాళ్ళిద్దరు లేరు, నీ ఇష్టరాజ్యం అవుతుంది. ఇప్పుడు నేను తిరిగితే నీకు భయం అవుతుందా ఏంది? అరే నాకేం భయమే పిసుదానా, నాకేం భయమే. నేను అన్నం తింటా. ఎవరాక మీసాల్లో తింటివి కదా ఏందే? పో ఏం లేదంటన్నా. ఓ నర్సవా, నువ్వు ఉన్న కాడుండవు, అందరితోటి తిట్లు పడే బాపతి. చూసినావా వాళ్ళ కథ? ఓ రోజు గుండెదాన్ని తీసుకొస్తా, ఈ రాయమల్ల గారి ఇల్లు ఉన్నప్పుడు ఆయనతో గుండుదాన్ని తెచ్చి ఇంట్లో నూకుతా. కథం ఇక ఇద్దరు బొడ్డులు వాడు గుద్దుకొని సావాలే. మనకెందుకు అవ్వా? అది పోసేందో బాగా ఓవర్ స్టైల్ చేస్తాంది. దాని జోలికైనా దాన్ని వార్కపోయినావా? ఇది రోడ్ మీద మనం దునియా వేసుకుంటాం, దాని ఆకిట్లో పోయినావా ఏమన్నా? అయితే అనుకోని తీగని మల్లు బాయ్ ఏం చెప్తాను ఇంటికాడ? ఏమో పో, అట్టిగానే ఉన్నది. పోతానా. ఈ నర్సవకి ఏడ పని లేదు, అందరినీ గెలికించుకుంటుంటది. ఓ మల్లక్క ఇరా. ఏందే ఒక్కడేసారి బండ మీద ఎత్తేసినట్టు మొత్తుకుంటావు? ఏం పుట్టిందే గంతగానం మొత్తుకుంటానవు? మీ సలంతో వరదాకా గమ్మతాయే. అల్లయ్య బాబు ఏం చూసినాం? ఏం గమ్మతయింది? ఏమైందే? ఇగో ఆ పోసోళ్ళు ఇంట్లో వచ్చినట్టున్నాడు. నేను రోడ్ కొంట పోతానా అంటాను పోసి. అయ్యో, అన్నింటవే నువ్వు, అన్నింటవు. మళ్ళక్క మనం ఓ పని చేద్దాం. ఏంటిదంటే మీసాలోడు పోషింట్లున్నప్పుడు ఆ గుండుదాన్ని రమ్మందాం. మీసాలోని పిల్లాన్ని ఆయనతో తెచ్చి ఇగో పోసావ రమ్మంటుంది పో అని ఇంట్లోకి నూకుదాం. కథం దెబిడి దిబే. ఇక మనకెందుకే ఆ పాపం? ఏం పాపం? ఈ పోసి మోజుల వాడి ఆ గుండుదాన్ని తెత్తలేడు వీడు. ఉన్న పైసంతి పోసికి తెచ్చే పెడతాడు. పాపం ఆడ గుండుది లాస్ అవుతుంది. అది మొత్తం గుండు మీద తట్టలు మొత్తాంది, అంతా పనికోతాంది. పాపం అదేమో పనికోయి తెచ్చిన పైసా వీడు ఇంటికాడుండి ఇగో ఈ పని చేస్తాడు. అవసరమా మల్లక్క? ఆ పని మంచిదా? ఇక నేను ఏదో ఒక రోజు పని చేస్తా చూడు, వాళ్ళకు మొత్తం ఫిట్టింగ్ పెట్టిస్తా. అయితే నర్సి, ఓగల ముచ్చట మనకెందుకు గాని తిన్నావే? ఏం కూరండినవు? ఏం కథ? మరి నీ కోడలు అత్తందా రేపు? ఇక కోడలు అత్త నాకు పని తీరుతుందా? అత్తది. ఇక దానికి ఏదో ఒకటి చేసి పెట్టుకుంటా అండి పెట్టుకుంటూ ఉండాలట. నేను నా కొడుకు ఆర్డర్ ఎత్తాడు, అమ్మ దానికి చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని. ఇక చేయకపోతే ఏం చేస్తా కొడుకా అని నేను అంటానా. ఇక ఏసుడే ఉంటుంది తీయే కోడలకు. ఇంకా కోడలకు కొడుకో ఎవరన్నా ఊడితే ఇక నీకు అరిగోసి ఉంటుంది. అప్పుడు ఎంత కోసం కూర్చుకుంటారు? అవ్వో నన్ను వండనిస్తారో పండనియరో. అమ్మ నా పిల్లానికి నిద్ర ఉంటలేదు, పొలగాన్ని పట్టుకుని కూర్చో, అది నిద్ర పోతుంది అంటాడు కావచ్చు నా కొడుకు. ఇక అనడానే ఫోన్ వస్తుందాగో ఎవరో. హలో అమ్మా, ఏం చేస్తానవే? రాక ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయకపోతే బిడ్డ. నేను పని మీద ఉన్ననే, వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చెయ్యి. ఓ మనవన్ని చూద్దువు. సరే కూసో మల్లక్క, కూసో, మనవని చూపిస్తుందట. అబ్బా నా చిన్న కన్నయ్యలు, టోపులు అస్సలు పెట్టినే ఊళ్ళో మీరు. అబ్బో కొత్త టోపులు ఆనే ఎవరు తెచ్చినారే? ఆయననే తెచ్చిండే అమ్మా. ఎందుకంటే బగ్గ చలి పెడతాంది కదా, ఇక షోలకు చలి రావద్దని తీసుకొచ్చిండు. ఎందుకో పిల్లగాడు పెద్దగా అయినట్టు కొడతాండవ్వా. అబ్బో ఎంత ముద్దుగా నవ్వుతాండు. దా 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 దాయే 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 దయగల్ల పెట్ట దా దా. అవునా, నువ్వు బాగా రోజులకు గుర్తులేవా? ఈ మధ్యలో వీడియో కాల్ చేయకపోతేవి. అబ్బో పిల్లగాడు మంచిగా ఉండడవ్వా, అడిగి పోయినాక మంచిగా అయిండు. అగో చూసినావా చిన్న కన్నయ్య, ఎప్పుడు వస్తావే అమ్మమ్మ దగ్గరికి? నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిస్తా. దా అడిగిన్నే అమ్మ, అడిగితే రేపన్నెల్లుడన్నా చూద్దూతి పోదూతి అని అన్నాడు. మరి వదిన అత్తదట గిట్లా అని అంటే, ఇక ఆమె అత్తది కదా, అత్తే చిన్నోని కూడా చూసినట్టు ఉంటది, పోతా అని నేనన్నా. అంటే చూద్దాం తీ అని అన్నాడు. అయ్యో సంవత్సరం నుండి ఏడున్నప్పుడు పెళ్ళావరా అని అనలేదు కానీ ఇప్పుడు పోతా అంటేనేమో పోనిత్తలేడా? నేను ఫోన్ చేసి అడగల్లా మరి? నువ్వు అడుగుడు ఎందుకే అమ్మ, నేను అడిగినా కదా. ఈ పిల్లగాడి మీదకే బగ్గ కొట్టుకుంటుంది అవ్వ పానము. ఎంత ముద్దుగా అయిందో చిన్న కన్నయ్య. ఏమందనన్న ఒక్కల్లో వంగల్లో దాయ పిట్ట దయగల్ల పిట్ట. మా చిన్నోని దగ్గరికి పోయి అమ్మమ్మ దగ్గరికి తోలుకరాయే పిట్ట, హుషారు పిట్ట. అబ్బో ఇది బాగానే ఊరుతాందిగా. అత్త తీయే, ఏడున్నవే? పెద్దమ్మల ఇంటికాడ ఉన్నావా? ఏ మనసున పడతలేదవ్వా ఇంటికాడ. అన్నట వాయే బాపిటి వాయే, అందుకే పెద్దమ్మ దగ్గరికి వచ్చినా. ఏమన్నది వదినే? ఫోన్ చేసిందా? చేసింది. ఏమైనా అత్తున్నవా అంటే ఏమో అంటుంది నల్లికుట్లది. దాని మనసులో మాట విప్పి చెప్తుందా బిడ్డ? ఎప్పుడు చెప్పది? అబ్బో డేంజరే, చెప్పది. మరిగా అది రేపు అత్తున్నానంటే వచ్చే గంట ముందు చెప్తుంది. ఆ సొంత అడక్కది. సరే తీయే అమ్మాయి, ఇద్దరం ఒక్కసారి అత్తే మళ్ళా నీకు గోస కాదా అని. ఆమె పోయినాక ఇట్లా అత్త తీయి. ఏం గోస బిడ్డ,
ఏమో ఇప్పుడు పిల్లగాడు ఇంత మంచిగానే ఆడుకోబట్టే నేను ఎత్తుకోనా అటు ఇంత పని ఇటు ఇంత పని నువ్వు ఏవా బిడ్డ ఇక పని గురించి కాదు పని పాడు కానీ మా ఎత్తాం గాని అత్తమ్మ ఏం చెప్తాంది పిల్లగాడిని ఎత్తుకుంటాందా ఎత్తుకుంటదే అమ్మా పొద్దున ఆమెకే ఇచ్చొచ్చిన ఇక స్నానం పోసింది పండుకున్నాడు లేచిండు ఇక మరి నీకు ఫోన్ అన్న ఎత్తా అని చేస్తాన్నా గట్లా అన్నయ్య ఓం చేస్తున్నాయే మీరు ఏం చేస్తున్నాయట అమ్మమ్మ దగ్గరికి అత్తయ్య రావయ్యి కన్నయ్యలు అమ్మ చిక్కమూతి పెట్టుకుని నవ్వుతాందే ఆన వెరకపోతాంది బాంచను ఏం చేయాలి దగ్గర లేకపోతిరి దా దా ఇడికి రారిగా ఓ వారం రోజులు 10 రోజులు ఉన్నాక పోదురు అత్తమే అత్తే ఏమన్నా వదిన ఎత్తుకుంటా అది నా కొడుకును దాని గురించి ఏంది బిడ్డ గది ఎత్తుకుంటే ఏంది ఎత్తుకోకపోతే ఏంది ఓర్ని అవ్వ గదిని గురించి నీకేంది ఆగ చూసినావా ఈ అవ్వ బిడ్డలు మొత్తం కోడల మీద ఏడ్చుడు నాకు పానం కొట్టుకుంటాంది వాళ్ళకెందుకు పానం కొట్టుకుంటది బిడ్డ ఏదో నా బిడ్డ కొడుకని నాకు పానం కొట్టుకోవట్టే బాపు కూడా అన్నాడు బిడ్డను రమ్మను ఫోన్ చెయ్యని అన్నాడు ఇక మరి నువ్వు ఏకపోయినావంటే చేత్త తీయ అన్నాడు సరే తీయే అత్తయ్య ఇక రేపు ఎల్లుండు ఓ పిచ్చిదానా నువ్వెందుకు వచ్చిన వేటు నేనారా ఇక మీ అమ్మతోటి మీ అక్కతోటి మన విషయం చెప్పుదామని వచ్చినా ఓ నీకేం పుట్టిందే రోగము మా ఊళ్ళతో ఎందుకు ఎప్పుడే మరి నువ్వు చక్కగా ఫోన్ చేస్తలేవు కదా చక్కగా మెసేజ్ చేస్తలేవు కదా మరి ఏం దాంట్లో ఇట్లా ఎత్తాడు మీ కొడుకు నన్నేమో చేసేటట్టే ఉన్నాడు అని చెప్తా నీకేమైనా దయ్యం పట్టిందా అనే నీ అవ్వ సంపుతమాల చెప్తాను నేను మా అమ్మాయి గురించి నీకు తెలియదు అసలే శకుంతలాదేవి షేక్ ఎత్తది మరి మన ఇద్దరిని ఒక ముద్దు ఇయ్యడానికి వచ్చిండ్రా నీకు ఓ నీ ముద్దు పాడగాను నువ్వు రమ్మంటే నేను గటేటన్నా రాకపోయినానే నా ఇంటికి వచ్చి నాకే ముద్దు ఇస్తాను వచ్చినవా మా అమ్మ ఉన్నది మా అక్క ఉన్నాడు మా బాపు ఉన్నదే జర నీ పుణ్యం ఉంటుంది అవన్నీ నాకు తెలియదు అప్పుడాయే అతం ఇది చూసిందా ఏమైందిరా ఏం లేదు ఆంటీ మొన్న కందిపప్పు తీసుకురమ్మన్నారు కదా అమ్మ తీసుకొచ్చింది అయితే మిమ్మల్ని రమ్మన్నది పైసలు పట్టుకొని అవ్వ గిందుకానే నువ్వు వచ్చింది ఓహో అవునారా సరే సరే తీ అత్తది మా బంటిగాని పంపిత్తది నేను పోనే అమ్మ నువ్వే పోయి తెచ్చుకోపో ఈయన ఇల్లు పోతే ఏమైతుందిరా ఏడికైనా పోను అని మంచిగానే తప్పించుకుంటావు ఇప్పుడు మంచిగానే పొమ్మంటున్నావు రేపు మా ఇద్దరు ముచ్చట తెలిసినాక చెప్పు చీపురు అనుకుందా అంతవు ఏ పోయే బంటి పోదాం నీకేం పుట్టిందే తల్లి పోరా నువ్వైతే పైసలు నువ్వు కవర్ పట్టుకరాపు పోతా గాని నీ అత్తమ్మ పైసలు కూడా నేను ఇస్తా పట్టుకరా ఎందుకు ఆమె ఇయ్యదా ఆమె దగ్గర బోచడు పైసలు ఉన్నాయి అరే అడుగుతారా నేను తెచ్చినాక సరే సరే వచ్చింది పప్పు గురించా బేబీ ఊరిని అవ్వ నిజంగానే నాకు ముద్దేయడానికి వచ్చినావు కావచ్చు అని నేను అనుకుంటుని ఇంకోసారి ఇస్తావా ఇంకా నయ్యం వద్దు బాయిలోనే బల్లి గొరికే బాయిలోనే బల్లి గొరికే జోరు పడతాను ఒక ముద్దు ముచ్చట ఇయ్యరాదే అంతది మీ అవ చూస్తే ఓ దోస్తులు చూసిర్రాళ్ళ మన వీడియో మరి ఇక నెక్స్ట్ వీడియోలో ఏమవుతుంది మా అక్క అత్తగారింటికి పోతుందా పోయేతుందా మరి మా ఇద్దరి సంగతి ఏమవుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తూ ఉంటాయి ఏం చేసే వీడియోస్ చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు.
మంగే